అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంచి ఆహారం తింటూ, మంచి జీవన శైలిని, న్యాచురోపతి ప్రిన్సిపల్స్‌ని ఆచరిస్తే ఎంత హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించొచ్చు. మన ఆయుష్ 150 సంవత్సరాలు. అలాంటిది మనం తెలుసుకోలేక అర్ధాయుష్ కూడా సరిగ్గా బ్రతకలేకపోతున్నామని నేను చెప్తుంటాను. నిజముగా అలాంటి మంచి జీవనశైలి ఆచరిస్తే ఎంత ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు అనేది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌గా పద్మశ్రీ స్వామి శివానంద గారి గురించి ఈరోజు మీకు స్పెషల్గా మన ఫాలోవర్స్ ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా తెలియచేయబోతున్నాం. వారి వయసు 126 సంవత్సరాలు. ప్రస్తుతం వారు కాశీలో ఉంటున్నారు. మరి వారు 1896 ఆగస్టు 8వ తేదీన జన్మించడం జరిగింది. అంటే 1896 అంటే ఊహించుకోండి ఒకసారి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ఆ రోజుల్లో పుట్టిన వ్యక్తి ఇప్పుడు కూడా అందరినీ కలుస్తూ యోగా నేర్పిస్తూ మరి ప్రపంచానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు అంటే వారి యొక్క జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉంటున్నాయి, మనలాంటి వారు కూడా విని కాస్త అందులో కొన్ని మంచి వాటిని మనం అవలంబిస్తే కూడా మనం ఎందుకు అట్లా జీవించకూడదు అనేది మనకు కలుగుతుంది. స్వామి శివానంద గారిని భారత ప్రభుత్వం ఈ 2022 సంవత్సరంలో మార్చి 21వ తేదీన పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. మరి వీరు 126 సంవత్సరాలైనప్పటికీ ఏ రోగాలు లేకుండా అన్ని అవయవాలు హెల్దీగా పనిచేస్తున్నాయి. ఎంతో మంది డాక్టర్లు కూడా వీరి మీద పరిశోధన చేశారనమాట. ఈ వయసులో కూడా ఈ అవయవాలను ఎలా హెల్దీగా రోగాలు లేకుండా పనిచేస్తున్నాయని చూస్తే డాక్టర్స్కి ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. మరి అలాంటి స్వామి శివానంద గారు మరి చిన్నప్పటి నుంచి వారి జీవనశైలి ఎలా ఉండేది, ఆహార నియమాలు ఎలా ఉండేవి, ఇవన్నీ మనం ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని మీకు తెలియచేస్తాను. వారు 3వ నెల వయసులో ఉండగానే శివానంద గారి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవటం జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరూ అడుక్కుని భోజనం సంపాదించుకుని తినేవారు. వీరికి 8వ సంవత్సరం వయసు నుంచి యోగా అభ్యాసం నేర్చుకోవటానికి అవకాశం కలిగింది. అంటే 8వ సంవత్సరం వయసు నుంచి యోగా ఇప్పుడు వరకు అక్కడి నుంచి మానకుండా కొనసాగిస్తూ కాస్త ధ్యానము చేయటము, ఇలాంటి విషయాల్లో సాధన ముందుకెళుతూ ఆహార నియమాలు క్రమశిక్షణగా ఆచరిస్తూ చేసుకుంటూ సేవాపరమగా బెగ్గర్స్, అడుక్కునే వారికి ఎవరికైతే కుష్టి వ్యాధి ఉంటుందో అలాంటి వారికి 600 మందికి పైగా సేవలు అందిస్తూ వాళ్ళకి మంచి కాస్త అలవాట్లు కానీ మంచి జీవనశైలి ఇట్లాంటివి నేర్పిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవారు. వ్యక్తిగతంగా స్వామి శివానంద గారిని తీసుకుంటే వారు రోజు రాత్రిపూట 9 గంటలకు పడుకుంటారట, ఉదయం పూట 3 గంటలకు నిద్ర లేగస్తారు. జీవనశైలిలో ఇది ముఖ్యం. ఆయన తెల్లవారుజాము 3 గంటలకు లేచిన తర్వాత 2 గంటల సేపు యోగా చేసి ధ్యానం కానీ ఇలాంటి విషయాలు ఆ సమయంలో ఎక్కువ అభ్యాసం చేస్తారు.